నమస్తే, వెల్కమ్ టు శివాబి న్యూస్. నేను నవీన్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నెల్లూరు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మృతి. పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి సోమిరెడ్డి, గూడూరు పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి. ప్రజల దాహర్తి తీర్చేందుకు చలివేంద్రం. రెవెన్యూ కార్యాలయం వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించిన తహసీల్దార్ వరకుమార్. వైభవంగా శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు. అంకురార్పణ, ధ్వజారోహణం కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. వైభవంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి మల్లెపూలతో పూజ. విరివిగా పాల్గొని దర్శించుకున్న మహిళలు. నెల్లూరు నగర మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఈయన మృతదేహం నెల్లూరుకు చేరుకుంది. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులతో పాటు గూడూరు పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డిలు ఆనం కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం ఉదయం కిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందారు. వివేకానందరెడ్డి మృతదేహం నెల్లూరుకు చేరుకోగానే అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో ఆనం నివాసానికి చేరుకుని ఘన నివాళులర్పించారు. గురువారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గూడూరు పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు తదితరులు వివేకానందరెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అర్జీదారుల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ వరకుమార్ తెలిపారు. గూడూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద ఆ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటై ఉన్న రెవెన్యూ కార్యాలయం వద్ద ఆ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని తహసీల్దార్ వరకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యాలయానికి వినతులు ఇచ్చేవారు వస్తుంటారని, వేసవిలో దాహర్తి తీర్చేందుకు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు. ఆదేశాల ప్రకారము ఏప్రిల్ నెల 24వ తారీఖు నుంచి దాదాపుగా మే నెల ఎండింగ్ వరకు 31వ తారీఖు వరకు ఎండలు తీవ్రంగా ఉంటాయి కాబట్టి 42, 45 వరకు కూడా ఎండ తీవ్రంగా ఉంటుంది కాబట్టి మరి ఎండలు తప్పించుకోవడానికి మరి ప్రజలు కూడా మరి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అన్ని చోట్ల కూడా ఈ యొక్క చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి మా కార్యాలయంలో, గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క చలివేంద్రం అని ప్రజలు తప్పనిసరిగా మరి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఇప్పటివరకు 2000 కంటి ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించడం జరిగిందని ఆ సమితి ప్రతినిధి వెంకట సుబ్బయ్య తెలిపారు. పట్టణంలోని కుమ్మరి వీధిలో ఉన్న సత్యసాయి మందిరంలో గురువారం చెన్నైకు చెందిన అగర్వాల్ కంటి ఆసుపత్రి సహకారంతో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో రోగులను పరీక్షించి మందులు అందజేశారు.
ఈ సందర్భంగా సేవా సమితి ప్రతినిధి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ గత 6 ఏళ్లుగా సమితి ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి నెల చివరి గురువారం వైద్య శిబిరం ఉంటుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అనుగ్రహ ఆశీస్సులతో ప్రతి ఈ నెల ఆఖరు గురువారం చెన్నై అగర్వాల్ హాస్పిటల్ సహకారంతో మందిరంలో ఈ కంటి ఆపరేషన్ చేసే కార్యక్రమం ప్రతి ఆఖరు గురువారం ఉంటుంది. ఇది సుమారు 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. 2000 మంది ఆపరేషన్లు ఈ ఒక కార్యక్రమం వల్ల పొందినారు. కాబట్టి మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాల్సింది. దీనికి ₹1 కూడా ఖర్చు లేదు. పానుపోను ఖర్చులు కానీ భోజన వసతులు కానీ అన్నీ కూడా హాస్పిటల్ వారే భరాయిస్తున్నారు, మందిరం వారు భరాయిస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని మా మందిరం తరపున ఈ సహకారం అందిస్తున్నాం. కాబట్టి ఉపయోగించుకోవాల్సింది అని మేము తెలియజేస్తున్నాం. ఈ వైద్య శిబిరంలో సుశీల, షరియా ఫాతిమా, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలంలోని పనసారెడ్డిపల్లి గ్రామానికి చెందిన 2 మైనర్లు వివాహం చేసుకున్నారు. పెద్దల అంగీకారం లేకుండా వివాహం చేసుకోవడంతో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో విచారించిన పోలీసులు మైనర్ అయిన యువకుని అరెస్టు చేసి బాలికను బాల సదనంకు అప్పచెప్పారు. సైదాపురం మండలంలోని పనసారెడ్డిపల్లి గ్రామ అరుంధతీయవాడకు చెందిన 2 మైనర్లు వివాహం చేసుకోవడంతో పోలీసులు విచారించారు. మైనర్ బాలికను వివాహం చేసుకోవడం తగదంటూ ఆ బాలికను ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గూడూరులోని బాల సదనంకు అప్పచెప్పారు. యువకుడిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ పద్మావతి మాట్లాడుతూ మైనర్ బాలికను బాల సదనంలో అప్పచెప్పిన తర్వాత నెల్లూరుకు తీసుకెళ్తారని వివరించారు. కోలా మల్లేశ్వరి అనే అమ్మాయికి బాల్య వివాహం జరిగినందున అమ్మాయిని సైదాపురం పోలీస్ స్టేషన్లో కేసు నిమిత్తమై ఉంచి ఉన్నారు. అమ్మాయి 18 సంవత్సరాలు నిండలేదు కనుక ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ హోమ్లో చేర్చి అమ్మాయి చదువుకోవడానికి అవకాశం కల్పించడానికి బాలసంఘాన్ని తీసుకొచ్చి ఈ అప్పగింత కార్యక్రమంలో హైమావతి, హెచ్డి కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సైదాపురంలోని వెలుగు కార్యాలయంలో జీవాల పెంపకదారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శశిధర్ హాజరై రైతులకు అవగాహన కల్పించారు. సైదాపురంలోని వెలుగు కార్యాలయంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలు పెంపకదారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ శశిధర్ మాట్లాడుతూ జీవాలను వృద్ధి చేయాలన్నారు. అవసరమైన ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం ఇస్తుందని ఆయన తెలిపారు. రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు. వ్యవసాయపరంగా వెనకబడ్డటువంటి 11 మండలాలను ప్రభుత్వాలు ఎంపిక చేసి వాటిని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకం కింద చేర్చడం జరిగింది. వీటిలో కొండాపురం, మరిపాడు, ఉత్తలూరు, చేజర్ల, పలువాయి, బాలాయపల్లి, దక్కిలి మరియు వాకాడు, భోజలి ఇక్కడ వచ్చేసరికి వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మిగిలిన 2 మండలాలైనటువంటి రాపూరు, సైదాపురం గొర్రెలు మరియు మేకల ఉత్పత్తిదారుల సంఘాల కిందకి చేర్చడం జరిగింది. మొత్తం 11 మండలాలని ఈ 11 మండలాల్లో 10 రైతు ఉత్పత్తిదారుల సమాఖ్యలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమాఖ్యలలో ప్రతి సమాఖ్యలో దాదాపుగా 100 సంఘాలు చొప్పున దాదాపుగా 1100 సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో ఉన్నటువంటి సభ్యులు దాదాపుగా 17,000 మంది సభ్యులు ఉన్నారు. ఈ సభ్యుల అందరికీ కూడా ఈ సంఘాల యొక్క ప్రాముఖ్యత, వాటి యొక్క ఆవశ్యకత, వాటి నిర్వహణ, వాటి గురించి తెలియజేసే దానికోసము ఫస్ట్ మరియు సెకండ్ లీడర్స్కి శిక్షణ ఇవ్వాలని చెప్పి సెర్పు వాళ్ళు నిర్ణయించారు. దానిలో భాగంగా సెర్పు విజయవాడ నుంచి మన జిల్లాకి 6 రిసోర్స్ పర్సన్స్ వచ్చారు. వీళ్ళు 3 టీంలుగా విడిపోయేసేసి ఈ మండలాల్లో
శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు సైదాపురంలో దాదాపు 40 మంది ఫస్ట్ సెకండ్ లీడర్స్కి శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ శిక్షణలో భాగంగా వీళ్ళకి సంఘం యొక్క ఆవశ్యకత, ఆ సంఘం ఏ విధంగా నిర్వహించాలి, సంఘం యొక్క దాంట్లో యాక్టివిటీస్ని ఎటువంటి యాక్టివిటీస్ని చేపట్టాలి, దానివల్ల ఏ విధంగా వాళ్ళు ఆదాయం పొందాలి అనే దాన్ని కూడా తెలియజేస్తారు. ఈ శిక్షణ కార్యక్రమంలో శిక్షకులు రవీంద్రరెడ్డి, ఇబ్రహీం, సుధాకర్, మేఘవర్షిణి, అజయ్ కుమార్, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. సైదాపురం మండలంలోని తిప్పిరెడ్డిపల్లి, రాగన రామాపురం, అనంతమడుగు, వేములచేడు తదితర గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు సైకిల్ యాత్ర చేపట్టారు. సైదాపురం మండలంలోని తిప్పిరెడ్డిపల్లి, రాగన రామాపురం, అనంతమడుగు, వేములచేడు, సైదాపురం తదితర గ్రామాల్లో గురువారం సైకిల్ యాత్ర జరిగింది. ఈ యాత్రలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు కృష్ణరాజు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేసిందని వివరించారు. ఇంకా పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుబ్రహ్మణ్యరాజు, సుబ్రహ్మణ్యం నాయుడు, మోహన్, కేపీ రాజు, రాఘవరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం ఎంపీడీఓ స్వరూపారాణిని ఘనంగా సన్మానించారు. మండలంలో విరివిగా అభివృద్ధి పనులు చేపట్టడంతో మంత్రి నారా లోకేష్ ఆమెకు అవార్డును అందజేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని కార్నాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో బుధవారం నుండి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి ఆలయంలో అంకురార్పణ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన పూజలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. ఉభయదాతులుగా పసుపులేటి ఆనంద కృష్ణారావు జ్ఞాపకార్థం వారి కుమారుడు త్రివిక్రమ్ వ్యవహరించారు. మధుసూదనా మాధవ కేశవ మధుసూదనా నందనందనా నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద ऋषिकेश पद्मनाभ ऋषिकेश पन्नग शयना परशुराम बलराम रघुकुल राम पुरुषोत्तम पुण्य पुरुष पुंडरीकाक्ष वाम
2-3 సార్లు కింది నుంచి పైకి పాలు తీసుకురాలేక నానా అవస్థలు పడుతున్నాను. నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా, నిలిచేవయ్యా, నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా. అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా, ఇచ్చేవయ్యా. మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా. మురహరా నగధరా కోటి కోటి దండాలయ్యా. కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు గూడూరు పట్టణంలోని బజారు వీధిలో కొలువై ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జయంతి సందర్భంగా బుధవారం రాత్రి మల్లెపూలతో ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం పుష్పార్చన జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఉభయదాతలుగా బొంతల వెంకటేశ్వర్లు, చాట్ల నరేంద్రులు వ్యవహరించారు. గూడూరులోని కార్నాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ఆలయంలో ధ్వజారోహణ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కోనల నడుమ తుమ్మెదియాలో ఏలో
మెచ్చినట్టి తుమ్మెదియాలో నాయన్న పగడాల దేవుడమ్మ తుమ్మెదియాలో పద్మావతి మెచ్చినట్టి తుమ్మెదియాలో నాయన్న పగడాల దేవుడమ్మ తుమ్మెదియాలో కొండ కోనల నడుమ తుమ్మెదియాలో ఏలో ఎనెల్లో అగో వెలసినాడు వెంకన్న తుమ్మెదియాలో నమ్ముకున్న వారి కంట తుమ్మెదియా గూడూరులోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. స్వర్ణకారులు మరియు విశ్వబ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక వీరభద్రస్వామి దేవాలయం నుండి ప్రారంభమైన ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ముడుమాల గ్రామములోన ముక్కంటి శివుడావై జన్మించినావు తండ్రి జగదీశుడావు తండ్రి. ముడుమాల గ్రామములోన ముక్కంటి శివుడావై జన్మించినావు తండ్రి జగదీశుడావు తండ్రి. సిద్ధయ్యా స్వామి సిద్ధయ్యా సిద్ధయ్యా మా సిద్ధయ్యా బ్రహ్మంగారి సేవల కొరకు ఆ పరమాశివుడవు నీవు దూదే కులకులమునందు ఆది దేవుడావయ్యి. దూదే కులకులమునందు ఆది దేవుడావయ్యి. మమ్మదీయుల వంశమందు జన్మించినవయ్యా మా శక్తిగా ఎదిగి ఎంతో పేరుకు వచ్చినవయ్యా. మా శక్తిగా ఎదిగి ఎంతో పేరుకు వచ్చినవయ్యా. సిద్ధయ్యా స్వామి సిద్ధయ్యా సిద్ధయ్యా స్వామి సిద్ధయ్యా. ముడుమాల గ్రామములోన ముక్కంటి శివుడావై జన్మించినావు తండ్రి జగదీశుడావు తండ్రి. సిద్ధయ్యా స్వామి సిద్ధయ్యా సిద్ధయ్యా మా సిద్ధయ్యా. చిన్ననాడే నీవు ఎన్నో మైమాలు చూపి కన్నా వాళ్ళను విడిచి సన్యాసిగా మారినావు. కన్నా వాళ్ళను విడిచి సన్యాసిగా మారినావు. పసిబాలుని వయసులోనే బ్రహ్మంగారి కథలు విని బ్రహ్మంగారే ప్రాణమంటివి అతడే నా గురువని అంటివి. బ్రహ్మంగారే ప్రాణమంటివి అతడే నా గురువని అంటివి. సిద్ధయ్యా స్వామి సిద్ధయ్యా సిద్ధయ్యా స్వామి సిద్ధయ్యా. ముడుమాల గ్రామములోన ముక్కంటి శివుడావై జన్మించినావు తండ్రి జగదీశుడావు తండ్రి. సిద్ధయ్యా స్వామి సిద్ధయ్యా సిద్ధయ్యా మా సిద్ధయ్యా. బ్రహ్మంగారు వెట్టినట్టి ఎన్నో అగ్ని పరీక్షలకు భక్తి విశ్వాసంతోనే విజయాన్ని సాధించినవయ్యా. భక్తి విశ్వాసంతోనే విజయాన్ని సాధించినవయ్యా. బ్రహ్మం గారికి నీవు ప్రేషిష్యుడవైనవయ్యా. పురుగులు పడ్డ కుక్కను తిని పూలు పళ్ళుగా మార్చినవయ్యా. పురుగులు పడ్డ కుక్కను తిని పూలు పళ్ళుగా మార్చినవయ్యా. సిద్ధయ్యా స్వామి సిద్ధయ్యా సిద్ధయ్యా మా సిద్ధయ్యా. ముడుమాల గ్రామములోన ముక్కంటి శివుడావై జన్మించినావు తండ్రి జగదీశుడావు.
గూడూరులోని పటేల్ వీధిలో కొలువై ఉన్న సాయి సత్సంగ నిలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీ చక్ర ప్రతిష్ఠ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో నిర్వాహకులు కోట ప్రకాశం, కోట సునీల్ దంపతులు పాల్గొన్నారు. वसंतरतो वैशाखमासे शुक्लपक्षे एकादश्यां शुभदिने विद्महे మనుబోలులో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత విష్ణాలయంలో బుధవారం రాత్రి స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. అనంతరం పల్లకి సేవను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉభయదాతలుగా కుంకాల వెంకటకృష్ణ యాదవ్, సుజాతమ్మ, నాగరాజు, లావణ్యలు వ్యవహరించారు. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం భూదేవిగా. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. లగ్నమునందే మనసు లగ్నమయేట్టుగా చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం. సిరులాలి వేడికి మరుల పూబోనికి కట్టవయ్య స్వామి దీక్షా కంకణం. అది ఏ పెండికి అంకురార్పణం. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి. అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి. పేరుగన్న పెరుమాళ్లకు పెదవి తీపి చేయరే. అన్నుల మిన్నల ముద్దుకు నేడు అలమటించు స్వామి పెదవి తీపి చేయరే. సైదాపురంలో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం బాబాకు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా పిట్టి రవికుమార్, వెంకటేశ్వర్లు, గురవమ్మ, చిన్నబ్బయ్య వ్యవహరించారు. శరణం శరణం సాయి శరణం బాబా శరణం శరణం. సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే. సాయి శరణం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మృతి.
పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి సోమిరెడ్డి, గూడూరు పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి. ప్రజల దాహర్తి తీర్చేందుకు చలివేంద్రం, రెవెన్యూ కార్యాలయం వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించిన తహసీల్దార్ వరకుమార్. వైభవంగా శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు, అంకురార్పణ, ధ్వజారోహణం కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. వైభవంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి మల్లెపూలతో పూజ, విరివిగా పాల్గొని దర్శించుకున్న మహిళలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి శివాబి న్యూస్.